రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభను విజయవంతం చేసేందుకు ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ సన్నాహక సమావేశం జరుగుతున్న సందర్భంగా అధ్యక్షత వహించిన గౌరవనీయులు నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శంకర్ నాయక్ గారు, వేదికపై ఉండబడిన ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవనీయులు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు రేవంత్ రెడ్డి గారికి మొట్టమొదటిసారి మా నల్గొండ జిల్లా వచ్చిన సందర్భంగా వారికి కార్యకర్తల తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. అదేవిధంగా వేదికపై ఉండబడిన నా నియోజకవర్గంలో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం పెడుతున్నా అని చెప్పి మా అందరినీ ఆహ్వానించి అందరినీ సమైక్యపరిచి అన్న గౌరవనీయులు మాజీ సిఎల్పి నాయకులు, మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర నాయకులు అన్న జానారెడ్డి గారు, అదేవిధంగా నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి ఈ కార్యక్రమం పర్యవేక్షణ చేస్తున్న అక్క గీతారెడ్డి గారు, అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు మన మాజీ పిసిసి అధ్యక్షులు సోదరులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గౌరవనీయులు చెవిటి వెంకన్న గారు, అదేవిధంగా యాదాద్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అనిల్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడికి విచ్చేసిన వేదికపై ఉండబడిన కాంగ్రెస్ నాయకులకు, కాంగ్రెస్ శ్రేణులకు, ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు, సోదరులకు, సోదరీమణులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. మళ్ళీ ఒకసారి మన తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ గర్జించాల్సిన అవసరం ఉండబట్టే పిసిసి అధ్యక్షులు మంచి నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఆ రోజు దళిత గర్జన అయితేంది, దళిత దండోర అయితేంది, అదేవిధంగా నిరుద్యోగుల గురించి ఒక సభ అయితేంది, ఈరోజు రైతు సమస్య ఉన్నది మన రాష్ట్రంలో. రైతు సమస్యకు మనమందరం ప్రజలకు తెలియపరచాలి, దీన్ని ఏ విధంగా చేయాలనే ఆలోచనతో మంచి కార్యక్రమం తీసుకున్నారు. రేవంత్ రెడ్డి గారు అయితే ఇక్కడ ఉండబడిన కాంగ్రెస్ పెద్దలందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. మన నాయకుడు ఎవరైతే రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని కాబోయే మన రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించడం జరిగింది వరంగల్ సభకు. ఈ సందర్భంగా మీకు ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. ఆ రోజు 2002లో ఆ రోజు మనం ఏం చేసినాం, బీసీ గర్జన వరంగల్లో సోనియా గాంధీ గారిని ఆహ్వానించినాం. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిందా రాలేదో ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఆ రోజు ప్రతి ఒక్క కార్యకర్త కష్టపడ్డారు, లక్షలాది మంది మనమందరం కూడా అక్కడికి పోయి ఆ సభను విజయవంతం చేసినాం. దాని తర్వాతనే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి 2004లో ప్రభుత్వం తీసుకువచ్చి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో పేదవారిని ఆదుకున్నాం. పేదవారి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. 1 కాదు 2 కాదు, 100 అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మనం ఇవ్వని హామీలు కూడా నెరవేర్చిన సంగతి కూడా మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను. ఆ రోజు మనం రైతుకు ఏదైతే రుణమాఫీ ఉందో మనం చెప్పలేదు, కానీ రుణమాఫీ చేసినాం. ఈ రోజు ఉండబడిన కేసీఆర్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తానని రుణమాఫీ చేయలేదు. అదేవిధంగా రైతు గురించి ఆ రోజు మనం ఆలోచించినాం, జలయజ్ఞం చేసినాం. అదేవిధంగా మెట్ట ప్రాంతంలో ఉండబడిన ఎడారి ప్రాంతంలో మనం గోదావరి జలాలు అయితే కృష్ణా జలాలు తీసుకొచ్చింది మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను. ఈరోజు పచ్చని పైర్లు ఉన్నాయంటే ఆ రోజు మన ప్రభుత్వాలు చేసిన సంగతి మీకు ఒకసారి గుర్తు తీసుకొస్తున్నాను. అదేవిధంగా ఈరోజు రైతు ఎంతో కష్టపడుతున్నాడు. ఈరోజు పండించిన మనం వర్షాకాలంలో పండించిన ధాన్యానికి ఎంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, గిట్టుబాటు ధర లేక ఒక్కసారి ఆలోచించమని అడుగుతున్నాను. ఈరోజు కూడా మొన్న యాసంగి పొలాలు చేసుకుంటామంటే వరి అయితే ఉరి చేసుకున్నట్టు అని చెప్పినాడు. కానీ ఈరోజు మనం చూస్తే వరి ధాన్యం మండితే
ఈ రోజు వరకు కూడా ఐకేపీ సెంటర్ లేవు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇద్దరు నిందలు వేసుకోవటమే తప్ప రైతు సంక్షేమం చూసిన ప్రభుత్వాలు కాదు ఈ రెండు ప్రభుత్వాలు అని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. అందుగురించే మనం మంచి సభ పెడుతున్నాం, రైతు సంఘర్షణ సభ. ఈ సభలో ఈ ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఏదైతే ఎండగట్టడమే కాకుండా రెండు ప్రభుత్వాలు ఎండగట్టడమే కాకుండా మన రేపు 2027లో మన ప్రభుత్వం ఏ విధంగానే వస్తుంది, వచ్చిన తర్వాత రైతుకు ఏమి ఇవ్వబోతున్నామో కూడా ఈ సభలో తేల్చబోతున్నామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఆలోచించమని అడుగుతున్నాను. అందుగురించే ఆ రోజు లక్షలాది మంది మన ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి 2002లో ఆ రోజు సోనియా గాంధీ గారి సభకు మనం ఏ విధంగా తరలించినామో నేను ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షుల వారికి హామీ ఇస్తున్నాను. కార్యకర్తల తరఫున 1,00,000 మంది మా ఉమ్మడి జిల్లా నుంచి తరలిస్తాం, తప్పనిసరిగా వస్తారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆలోచించమని అడుగుతున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరు సైనికుడి వలె పని చేయాలి. ఎందుకొరకంటే ఈ 8 సంవత్సరాల కాలంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. పోలీస్ స్టేషన్ పోతే అక్కడ పోలీసు వారు ఏదైతే గులాబీ చొక్కాలు వేసుకొని పనిచేస్తున్నారో తప్ప ఏది లేదు. ఏ ప్రభుత్వాన్ని అధికారి కూడా ఈరోజు మనకు పని చేయటం లేదు. మన ఏదైతే బీదవారికి పని చేయటం లేదు. సంక్షేమ కార్యక్రమాలు ఎవరికి చేరుతున్నాయో ప్రజలందరికీ తెలుసు. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం పైన చాలా వ్యతిరేకత ఉంది. దాన్ని మనం కూడగట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాను, ఇక్కడ మాకు వర్గాలు లేవు, మాది ఒకటే వర్గం, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ వర్గం, సోనియా గాంధీ వర్గం తప్ప ఏది లేదని కూడా ఈ సందర్భంగా మనం చూస్తాం. మేమందరం కలిసికట్టుగా పనిచేస్తాం. రేపు సభను దిగ్విజయం చేయటమే కాకుండా రేపు ఎన్నికల్లో 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చుకునేందుకు కార్యకర్తలు కంకర బద్దులై ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఎక్కువ సమయం లేదు, ఇప్పటికే ఆలస్యమైంది. అందుగురించే నేను ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారికి కానీ ఇక్కడ ఉండబడిన వేదికపై ఉండబడిన పెద్దలు అందరికీ నేను విన్నవించేది ఏంటంటే మనం బాగా కష్టపడుతున్నాం, ఇంకా కష్టపడాల్సిన అవసరం లేదు, ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాను. ఎందుకంటే ప్రతి కార్యకర్త ఎదురు చూస్తున్నాడు. 2023 ఎప్పుడు వస్తుంది, లేకుంటే ముందు వచ్చిన ఎన్నికలు ఎప్పుడు వస్తున్నాయో ఎదురు చూస్తున్నారు. మన ప్రభుత్వం ఎప్పుడు వస్తుంది, మనకు ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతాయి, ఆ రోజు ఉండబడిన ఇందిరమ్మ రాజ్యంలో ఏ విధంగా ఉందో, రేపు సోనియమ్మ రాజ్యంలో ఏ విధంగా ఉండబోతుందో కూడా మనం ప్రజలకు హామీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. తప్పనిసరిగా సోనియమ్మ రాజ్యం వస్తుంది అని చెప్పి, కాంగ్రెస్ రాజ్యం వస్తుంది ఈ రాష్ట్రంలో. అదేవిధంగా 17 పార్లమెంట్స్లో కూడా 17 పార్లమెంటు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాహుల్ గాంధీ గారు ప్రధాని అవుతారని కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా మరొకసారి నమస్కారాలు చెప్తూ మీ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.